ఆయన సార్ అన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, అరే వీడి కాలేజీకి అని వెళ్తాడు, లేకపోతే స్కూల్కి అని వస్తాడు, సినిమాకి వెళ్తాడు అంత పిల్లలతో పాటు. సినిమాలో కూర్చొని వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది, వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. మా అమ్మకి చెప్పకుండా వచ్చాను, మా నాన్నకి చెప్పకుండా వచ్చాను, నేను సినిమాకి పోతే మా అమ్మ ఏం చేస్తే ఇప్పుడు టయానికి బాబోతే బెల్ట్ తీసుకుంటారేమో, కర్ర తీసుకుంటారేమో, నన్ను కొడతారేమో. మరి ఇంటికాడమా ఊరుకోరుగా తల్లిదండ్రులు. అరే నేను ఎక్కడికి పంపించామంటే ఎక్కడ ఆ గుంజ కట్టేసి బాధేవాళ్ళు ఉంటారు. అందరూ స్వేచ్ఛగా ఉండరు కదా, గుంజ కట్టేసి బాధేవాళ్ళు ఉంటారు. ఇంక ఎప్పుడు వెళ్ళండి డాడీ, నేను ఎప్పుడు వెళ్ళండి డాడీ అని పక్కింటి వాళ్ళకి కేకలు వినపడతా ఉంటాయి. అలా గుర్తొచ్చి వాడికి గుర్తొచ్చి ఇక వాడు సినిమా ముందు కూర్చున్నా కానీ అయి కనపడు, వాళ్ళ నాన్నకి కొట్టే గుర్తు వస్తూ ఉంటే వాడికి. అప్పుడు సార్ ఏమన్నాడు తెలిసిన, అరే ఒకవేళ నువ్వు సినిమాకి వెళ్ళినా కానీ ఇంటికాడ గుర్తుంచుకో, ఇంటికాడ ఆలోచన చేయకూడదురా. సినిమాకి వెళ్ళిన ఆ డైరెక్టర్ ఎవడు, ఆ నిర్మాత ఎవడు, ఆ సంగీత డైరెక్టర్ ఎవడు, వాడు నువ్వు ముందు పేర్లు వేస్తారుగా, అవి చదవాలరా ముందు. అసలు ఏంది అసలు ప్రొటెక్ట్ ఎవరిది, అసలు ఆ సినిమా ఎవరిది, అసలు అవన్నీ కూర్చొని ప్రశాంతంగా ఉండాలిరా. సగం మైండ్ అక్కడ, సగం మైండ్ ఇంటికాడ ఉంటే ఆ సినిమా ఏం అర్థమవుతుంది నీకు అనేవాడు సారు. నువ్వు ఏ పని చేస్తున్నావో అది చెడిపోయిందైనా దాని మీద మనసు పెట్టి అంటాడు. ఒకవేళ అక్కడ చేసేటప్పుడు నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే, మనం చెడిపోవటానికి ఎక్కడికి రాలా, చెడిపోయి చేయటానికి కూడా రాలా. మనం అందులో ఆనందం లేదు, మరణం ఉందని మనకు అర్థమైంది. దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఆ మరణాన్ని, ఆ పాపాన్ని వదిలి జీవం దగ్గరికి వచ్చాం. జీవమును గురించి ఎందుకు సంపూర్ణంగా ఆలోచన చేయవు? వేరే ఆప్షన్ ఏముందా నీకు? ఇంకా పౌలు అంటాడు ఈ బిడ్డల గురించి, ఆయన ఏమన్నాడంటే, విశ్వాసముతో కూడిన పని అంట వాళ్ళు చేస్తుంది. విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. సంఘానికి దీన్ని చూసి సంఘము వాక్యములు ఎంత బాగా ఎదుగుతున్నది అని చూసి మానక దేవుణ్ణి స్తుతించాడట పౌలు. సార్ ఈరోజు మీ దగ్గర మేము ఫలం తీసుకోవాలి, విశ్వాసంతో కూడిన పని ఉండాలి. ఇక్కడ నువ్వే పని చేస్తున్నా అక్కడ విశ్వాసం ఉండాలి. అక్కడ విశ్వాసం అనగా దేవుని వాక్యము. ఆ పని ప్రేమతో జరగాలి. అక్కడ ఆ ప్రయాస ప్రేమతో జరగాలి. అక్కడ ఒక నిరీక్షణ కలిగి ఉన్నామంటే హల్లెలూయా, అది ఏదోనికి సంపూర్ణంగా అర్థమైనప్పుడు అక్కడ ఓర్పు ఉండిద్ది. అక్కడ ఓర్పు ఉండిద్ది. ఎందుకురా ఇంతగా ఓర్చుకుంటున్నామంటే నాకు ఒక నిరీక్షణ ఉన్నది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడే ఉన్నారా? ఆమేన్. సరే, ఇప్పుడు మన గ్రంథానికి వద్దాం. ఈరోజు వధువు వాక్యముతో ఉన్నది, అవునా? సార్ ఎడే ఉన్నారా? సంపూర్ణమైన వాక్యమా, అసంపూర్ణమైన వాక్యమా వధువుకుంది? సంపూర్ణమైన వాక్యమేనా? 7 సంఘకాలాల్లో దేవునికి స్తోత్రం కొంచెం కొంచెం వాక్యం ఉంది, అవునా? 7 సంఘకాలాల్లో కొంచెం కొంచెం వాక్యం ఉంది, అవునా కాదా? 7వ సంఘకాలంలో మనము 7వ సంఘాలం లవోదిక సంఘకాలం కూడా దాటాం. వాస్తవానికి లవోదిక సంఘకాలంలో ఏముందంటే దిగంబరత్వం ఉంది, దిక్కుమాలతనం ఉంది, దరిద్రత ఉంది, గురుటితనం ఉంది. ఇది లవోదిక కాలం. ఇప్పుడు మనం గుడ్డోళం కాదు, దిగంబరం కాదు, దిక్కుమాలం కాదు, దరిద్రులు కాదు. దాన్ని వదిలేం మనం. మరలా మనం ఎఫ్ఎస్కి వచ్చాం. మనం ఈరోజు అభిషేకం ఏంటంటే ఎఫ్ఎస్ అభిషేకం కింద మనం ఉన్నాం. కృప కలుగునుగాక. ఇప్పుడు మనం తలరాయి ప్రవక్త దర్శన, తలరాయి అభిషేకం, తలరాయి ప్రత్యక్షత. ఒక్కొక్క వ్యక్తికి ప్రత్యేకముగా ఆ తలరాయి అతుకుబడతా ఉంది అన్నాడు ఆయన. ఎలాంటి వారికి అతుకుబడతా ఉంది? ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి వారికి ఆ తలరాయి అతుకుబడతా ఉంది? అయ్యలారు ఇదేనా సమయం మెసేజ్లో చెబుతాడన్నమాట.
ఒక్కొక్క వ్యక్తికి తలరాయి ప్రత్యేకముగా అతుకుబడుతుంది అన్నాడు ఆయన. తలరాయి వ్యక్తిగతంగా అతుకుబడుతుంది అన్నాడు ఆయన. ఆమేన్. అట్లయితే వారు ఎలా అతుకుబడుతుందంటే వారిలో ఉన్న పరిపూర్ణమైన మానవ స్వరూపం యొక్క గుణలక్షణాలు ఆ తలరాయిని కిందకి లాగుతూ ఉండగా అతుకుబడుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు తలరాయి వ్యక్తిగతంగా అతుకుబడుతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ప్రకటన 10:4. ప్రైజ్ ది లార్డ్. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దు అన్నాడు. ఎందుకు? ఈ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా. పరిశుద్ధాత్మ సహాయంతో దీన్ని చూడాలనుకుంటున్నాం. హల్లెలూయా. వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన శబ్దాలను విన్నాడు. ఫస్ట్ జరిగిందంటే ఆయన విన్నాడు, ఉరుములను ఆయన విన్నాడు. ఇప్పుడు విన్న తర్వాత వ్రాయబోచుండగా మరలా ఒక స్వరం అంటుంది, నువ్వు ఏదైతే విన్నావో ఆ ఉరుములను వ్రాయవద్దు అన్నాడు. ఎందుకు వ్రాయవద్దు? మీకు ఇంకా మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. దానియేలు గ్రంథం 12:9 చదువుదాం. దానియేలు గ్రంథము 12:9 చదువుదాం త్వరగా. అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉన్నట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు అసలు నువ్వు మూసే అన్నాడు. అక్కడ మూసేసే అన్నాడు. ఈ సంగతులు వచ్చిన దూత మాట్లాడుతున్నాడు. ఇవి అంత్యకాలం వరకు దాసపడ్డవి. దానియేలు నువ్వు విన్నావు, మూసేయ్, క్లోజ్ చేయి. ఇవి అంత్యకాలమునకు సంబంధించిన విషయాలు ఇవి. ఓకే, ఎన్నో విషయాలు ఆ ముద్రల గురించిన లేదా ఆ ఉరుముల గురించిన విషయాలను దానియేలు దగ్గరకు వచ్చినప్పటికీ దానియేలు వాటిని ముద్రించుకో లేకపోతే మాట్లాడకుండా వ్రాయకుండా అక్కడికి ఆజ్ఞ జారీ చేయబడినది. సేమ్ యోహాను దగ్గరికి వచ్చింది. ఇప్పుడు పత్మస్ ద్వీపంలో యోహాను ఆ ఉరుముల శబ్దాన్ని విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉరుములు ఎప్పుడైతే విన్నాడో ఆయన వ్రాయబోచుండగా వ్రాయవద్దు అన్నాడు. వ్రాయబోచుండగా వ్రాయవద్దు అయ్యా. ఇప్పుడు నెక్స్ట్ మరి ఎక్కడ రాయాలి ఇట్లని? ఇప్పుడు పాయింట్ ఏంటంటే రాయవలసింది రాయొద్దు అన్నాడు. ఎక్కడ రాయాలి? ఇప్పుడు ఆయన ఆన్సర్గా ఏం చెప్పాడంటే 7వ దూత పలుకు దినములలో ఈ మర్మమంతా రివీల్ అవుతుంది అన్నాడు ఆయన. నా ప్రశ్న ఏంటంటే 7వ దూత వచ్చి పలికాడు, అయితే రాసింది ఎక్కడ? ఆమేన్. 7వ దూత వచ్చి పలికాడు, కానీ యోహాను రాయొద్దు అన్నాడు కదా. రాయవద్దన్నది రాసింది ఎక్కడ? వ్రాస్తే కదా అందరు చదువుకునేది. అక్షరంలో ఉంటే కదా చదివేది. గ్రంథములో ఉంటే కదా నువ్వు చదివేది. గ్రంథములో లేకపోతే మరి ఎక్కడ రాశాడు ఆయన? ఎక్కడ రాయాలని రాయవద్దన్నాడు ఆయన. గ్రంథములో అయితే రాయలేదు ఆయన. హల్లెలూయా. పాయింట్ అర్థమైందా మీకు? ఆయన వ్రాయవద్దు అన్నాడు.
వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అని రాయొద్దన్నాడు. సృష్టి ఎదురు చూసిన మెసేజ్ను రాయొద్దన్నాడు. దూతలు ఎదురు చూసిన మెసేజ్ను రాయొద్దన్నాడు. సృష్టికి మరుగైన దాన్ని రాయొద్దన్నాడు. స్వరమును వినిపించాడు. స్పష్టంగానే విన్నాడు ఆయన. వ్రాయటానికి కలం తీసుకున్నాడు ఆయన. కలం తీసుకున్నాడంటే రాయటానికి అంత ఉందిగా ఆయన దగ్గర. స్పష్టంగా విన్నాడు కదా. రాయటానికి ఆయన కలం తీసాడంటే మొత్తం రాయటానికే కదా, ఏది మర్చిపోలేదు కదా, మొత్తం రాస్తాడు ఆయన. వ్రాసేటప్పుడు క్లోజ్ చేయండి. వ్రాయవద్దు. ప్రైజ్ ది లార్డ్. వ్రాయవద్దు. కృప కలుగునుగాక. ఏమన్నాడు ఆయన? రాయవద్దు. ఇప్పుడు మనకి ప్రశ్న ఉండిపోయింది, రాయవద్దు అన్నాడు, ఎక్కడ రాయాలి? ఇప్పుడు ఎప్పుడైనా రాయాలి కదా, ఇంతకు రాయాలి కదా. సార్ ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. అసలు ఆయన ఆలోచన ఏంటి? ఓకేనా సార్? ఇక్కడే ఉన్నారా? ప్రభు యొక్క ఆలోచన ఏంటి అసలు? కృప కలుగునుగాక. మీరు ఒక నిర్గమాకాండము ప్రైజ్ ది లార్డ్ 31వ అధ్యాయం 18 చదువుదాం. నిర్గమాకాండము 31:18. మరియు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన సీనాయి కొండ మీద మోషతో సాలించిన తర్వాత ఆయన తన శాస్త్రముల గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాసిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. వాస్తవానికి ఇంగ్లీష్లో ఏమని తెలిసిన, ఆ శాసనమని కలిగిన పలకలు అన్నప్పుడు 2 tables ఆఫ్ టెస్టిమనీ. శాసనమని కలిగిన, తెలుగులో ఏమనుందంటే శాసనమని కలిగిన 2 పలకలు. ఇంగ్లీష్లో ఏంటంటే 2 tables ఆఫ్ టెస్టిమనీ. సాక్ష్యపు పలకలై. ఎన్ని? 2 సాక్ష్యపు పలకలు. ఇంగ్లీష్, తెలుగులో అయితే శాసనం అని రాయి ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమనుంది? 2 tables ఆఫ్ టెస్టిమనీ. ఏడవన్నారా? ఏం పలకలు అయ్యి? సాక్ష్యపు పలకలు. దేంతో రాయబడ్డాయి? దేవుడి వేలుతో రాయబడ్డాయి. దేవుని వేలుతో రాయబడిన ఈ 2 సాక్ష్యపు పలకలు. కృప కలుగునుగాక. మోషే చేతికి ఇచ్చాడు ఆయన. ఆమేన్. కృప కలుగునుగాక. వాస్తవానికి దేవాతి దేవుడికి ఏం కావాలి? సాక్షులు కావాలి. హల్లెలూయా. దేవాతి దేవుడికి సాక్షులు కావాలి. సాక్ష్యము అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి సత్యమును తిని సత్యమును తాగి ఆ సత్యము గురించి మాట్లాడుటే సాక్ష్యము. నువ్వు తినకుండా తాగకుండా సత్యమును గురించి మాట్లాడలేవు. ఆమేన్. ఎక్కడే ఉన్నారా సార్? ఎక్కడే ఉన్నారా? మనకి ఇలా చెప్పబడింది, సాక్ష్యం అంటే ఏంటంటే కన్న వాటిని విన్న వాటిని గురించి మాట్లాడేది సాక్ష్యం. సాక్ష్యం అనే మెసేజ్లో ప్రవక్త ఏమన్నాడంటే, నీ కళ్ళు చూడాలి, నీ చెవులు వినాలి. ఆమేన్. అది నిజమైన సాక్ష్యం అన్నాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, నీ శరీరము అనుభవించిన తర్వాత మాట్లాడేది సాక్ష్యం. హల్లెలూయా. స్వీట్ చేతికి వచ్చి తిని ఎట్టుందన్నాడు, అప్పుడు సాక్ష్యం చెబుతా. షుగర్ బీఫ్ ఉన్నవాడు నువ్వేం తింటావు? షుగర్ బీఫ్ ఉన్నవాడికి ఇస్తే ఎట్టుంది? బాగా టైఫాయిడ్ జ్వరం వచ్చి వాడికి వచ్చి ఎంత టేస్ట్ చూడు అంటే వాడికి టేస్ట్ ఏం అర్థం కాదు, నాలుగేం పని చేయదు సరిగా. అలాంటి వ్యక్తికి అది ఇవ్వాల్సింది. షుగర్ బీఫ్ వాడికి అది ఇవ్వాల్సింది. సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవాడికి, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నవాడికి దీన్ని రుచి చూడవా అన్నప్పుడు ఆయన రుచి చూసి చెబుతాడు, ఇది ఇలా ఉన్నది, ఇది పుల్లగా ఉన్నది, ఇది తీయగా ఉన్నది. ఆమేన్.
ఇప్పుడు దేవాది దేవుడు ఆ పలకలు ఎందుకు ఇచ్చంటే అవి సాక్ష్యవ పలకలట. అవునా కాదా సార్? ఏడవున్నారు మీరంతా? దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. ఎబ్రి రాసిన పత్రిక 10:16 ఎబ్రి 10:16 చదువుదాం. కృప కలుగును గాక. చదవాలి. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను మీ హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని నేను వ్రాయుదును. కృప కలుగును గాక. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నీ మనస్సు మీద రాస్తున్నాను అన్నాడు. ఆమేన్. ఇప్పుడు సామెతల గ్రంథానికి వెళ్తే మీరు ఆమేన్, ఆయన అంటాడు సామెతల గ్రంథం హృదయం అనే పలక మీద రాస్తున్నాను అన్నాడు. ఆయన రాసుకోమన్నాడా? సామెతల గ్రంథం 3:3 హృదయం అనే పలక మీద రాస్తున్నాను, కృప కలుగును గాక. ఇప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు మన మనస్సు మీద రాస్తున్నాడు, హృదయం మీద రాస్తున్నాడు, మనస్సు మీద రాస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? సాక్ష్యం ఇవ్వాలంటే నువ్వు తిని ఉండాలి, దాని గురించి రుచి ఎరిగి ఉండాలి, దాని గురించి నువ్వు చక్కగా ఎరిగి ఉండాలి. అప్పుడు సాక్ష్యం ఇస్తావు. నువ్వు ఎలా ఉందని చెప్పాలంటే ఎరిగి ఉండాలి, దాని గురించిన పూర్తి వివరణ అంతా నీకు తెలిసి ఉండాలి. తెలియకుండా సాక్ష్యం ఇవ్వలేవు. తెలియకుండా సాక్ష్యం ఇవ్వలేవు. సంగమా, ఇప్పుడు నువ్వు తెలుసుకునే స్థితికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రాయవద్దు అన్నాడు ఆయన. విన్నాడు, రాయవద్దు అన్నాడు. ముద్రించి పెట్టు అన్నాడు, వ్రాయవద్దు అన్నాడు. 7వ దూత పలుకు దినములలో మర్మమంత సమాప్తం అవుతుందన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత రంగం మీదకి వచ్చాడు. ఎదురు చూస్తున్న పుస్తకాన్ని, సృష్టి అంతట్లో ఎదురు చూస్తున్న పుస్తకం, ఆ పుస్తకాన్ని దూత, ఆ బలిష్ట దూత తెచ్చాడు. అది 7వ దూతకి ఇచ్చాడు. 7వ దూత దాన్ని తీసుకొచ్చాడు భూమి మీదకి. ఇప్పుడు వ్రాయవద్దు అని విన్న యోహానే, వ్రాయవద్దు అని విన్న యోహానే ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాడు. రాయొద్దన్నావు, రాయొద్దన్నావు, ఎప్పుడు రాయాలి నేను, ఎప్పుడు రాయాలి నేను? నువ్వు రాయొద్దన్నావు ప్రభువా, నాకైతే వినిపించావు ప్రభువా. రాయొద్దంటున్నావు ప్రభువా. ఎవరు రాస్తారు, ఎక్కడ రాస్తాడు అని ఎదురు చూసి చుండగా 7వ దూత చేతిలో నుండి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి యోహాను చేతిలో పెట్టి వ్రాయి అన్నా, తిను అన్నాడు ఆయన. రాయి అన్న ఆయన, దీన్ని రాసి పెట్టాల ఆయన, దీన్ని తిను అన్నాడు ఆయన. కృప కలుగును గాక. ఏమన్నాడు ఆయన? వచ్చి తిను అన్నాడు. ఇది ఎందు ప్రభువా, నేను రాద్దాం అనుకుంటే తినమంటున్నావేంది నువ్వు? క్రైస్తలా, రాద్దాం అంటే తినమంటున్నావేంది నువ్వు? కృప కలుగును గాక. ఈయన రాయాలనుకున్న ఆలోచన పక్కకు పోయి తినేసేసాడు. ఏది రాయాలనుకున్నాడో దాన్ని తిన్నాడు, ఏది రాయాలనుకున్నాడో దాన్ని తినేశాడు. హల్లెలూయా. ఓ యోహాను, నువ్వేం రాయాలనుకున్నావు? విన్నావా నువ్వు? నేను చెప్పిన 7 ఉరుములు విన్నావా? విన్నాను ప్రభు. రాయటానికి కలం ఉందా నీ దగ్గర? కలం ఉంది ప్రభువా. పుస్తకం ఉందా నీ దగ్గర? పుస్తకం కూడా ఉంది ప్రభువా. ఆమేన్. నువ్వేది రాయాలనుకున్నావు అది నీ చేతికి ఇచ్చా. కాపీ రాస్తున్నావా? నెక్స్ట్ కాపీ ఏమైనా రాస్తున్నావా? ఏంది ప్రభు నువ్వు చెప్పింది? నువ్వు ఏమి రాయాలనుకుంటున్నావు అది నీ చేతికి ఇచ్చా. ఇప్పుడు రాస్తున్నావా? ఏం చేసావు దాన్ని? ప్రభు దీన్ని తినమన్నావు కదా, ఏది రాయాలో అది తిన్నావు, ఏది రాయాలో అది తినేసావు. సార్ అర్థమైందా? ఎందుకు తినమన్నాడు? ఈయనకి రాయాలన్న కోరిక ఇంకా బోలా, కాలం చేతిలోనే ఉంది.
పుస్తకం ఖాళీగానే ఉంది, నోట్స్ ఖాళీగానే ఉంది, రాయటానికి ఎన్నో స్వరం లోపలే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఈయన పుస్తకం తిన్న తర్వాత కొంచెం నెమరేస్తున్నాడు. అందుకే నేను తిన్నదేంది, కొంచెం నెమరేస్తున్నాడు. ఏదో లోపలికి వెళ్ళింది అయితే బయటకు వస్తుంది. నెమరేస్తా ఉన్నాడు ఆయన, నెమరేస్తా ఉన్నాడు, నెమరేస్తా ఉన్నాడు. ఈయన నెమర వేసేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ ఊరుముల్లో ఏదైతే విన్నాడో నెమర వేసేటప్పుడు అయ్యో బయటకు వస్తా ఉన్నాయి. కృప కలుగును గాక. ఏది ఉరుముల్లో విన్నాడో దాన్ని తిన్నాడు ఈయన. తిని నెమరు వేస్తున్నాడు, తిని నెమరు వేస్తున్నాడు. కృప కలుగును గాక. ఓ భలే రుచిగా ఉంది ఇది. మామూలు పదార్థం పెట్టలే నాకు. అమ్మో అదేంది నెమరు వేస్తుంటే ఇంకా రుచిగా ఉంది ఏంటి? కొంచెం ఆగు, కొంచెం ఆగు. ఇప్పుడే నువ్వు తిన్నదాన్ని ప్రైజ్లా కొంచెం అవయవాలకు పోని. ఇప్పుడు చదువుదాం ఒక వాక్యం. దేవుడి మమ్మల్ని దీవించడు కాక. సార్ ఏడేమన్నారా? 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవమగల దేవుని కలంతో కాదు, రాతి పలక కాదు, రాతి పెన్ను కాదు, లేకపోతే ఈ నెమల ఏక కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఆ యొక్క ఏంటి ఆ వజ్రం యొక్క మొన కూడా కాదు. అది వజ్రాన్ని కోసేటప్పుడు కొన్ని వస్తాయి కదా, దానితో ఆ యొక్క రీఫుల్ అటు పెన్నులు కూడా తయారు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాటితో కూడా పెన్నులు తయారు చేస్తారు. కృప కలుగును గాక. అలాంటి వజ్రం యొక్క మనగోడు కాదు అది. అవునా? చదువుతాను, ఎప్పుడు చదువుతాను. జీవము గల దేవుని. అబ్బా దేంతో రాస్తారు? కలవేంటి ఇప్పుడు? సార్ కృప కలుగును గాక. యోహాను గారి దగ్గర కల వెళ్ళింది. యోహాను దగ్గర ఒక కల ఉంది. ఆ కళను పక్కన పెట్టవయా సార్. ఇది 10,000 రూపాయల కలం సార్, పక్కన పెట్టు. 10 కోట్ల కలం సార్, ఇది పక్కన పెట్టు. ఇప్పుడు నీకు ఒక కళ ఇస్తున్నా నేను. ఆమేన్. జీవమగల దేవుని ఆత్మన కలవది. జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడు చున్నారు. వా అద్భుతం. పౌలు అంటాడు సంఘాన్ని, అయ్యా జీవము కలిగిన దేవుని ఆత్మతో వ్రాయబడిన మా పరిచర్య మూలముగా వ్రాయబడిన పత్రికలే మీరు. అవునా? మా పరిచర్య మూలముగా వ్రాయబడిన పత్రికలే మీరు. సార్ ఏడవన్నారా? పౌలు కాలంలో సగం వాక్యమే రాశాడు ఆయన. వాస్తవానికి వాళ్ళు పత్రికలే, సగము వాక్యమే పౌలు కాలంలో వచ్చిందన్నారు. అవునా? అంటే మన కాలం ఎలాంటి కాలం ఇది? మన కాలము ఎలాంటిది? పరిపూర్ణమైన కాలము. అట్లయితే ఈ కాలంలో మిగతా విషయాలన్నిటినీ ఆయన చూపించడానికి వచ్చినప్పుడు, మిగతా విషయాలను రాయటానికి వచ్చినప్పుడు ఆయన జీవము కలిగిన ఆత్మని కలము తీసుకొచ్చి ఆయన చేతికిచ్చి ప్రైజ్ ది లార్డ్ కృప కలుగును గాక వ్రాయబోచుండగా రాయొద్దన్నాడు. రాయొద్దన్నాడు. ఎన్నిసార్లు చదివాము దీన్ని మనం? ఎప్పుడు డౌటే మనకి. రాయొద్దన్నాడు. ఇప్పుడు యోహాను గారికి ఇలా డౌట్ వచ్చి ఉండాలి, నన్ను రాయొద్దన్నాడు, లేకపోతే పేతురు చేత రాయించుకుంటాడేమో. మరి డౌట్ రావాలిగా.
పేతురు చేత రాయించుకుంటాడేమో, లేకపోతే ఎక్కడో పక్కన యాకోబు ఉన్నాడు, యాకోబు చేత రాయించుకుంటాడేమో. సార్ యోహాన్ గారు పద్మస్తీపులో నువ్వు ఒక్కడే ఉన్నావు. ఆమేన్. ఇంకొకరు లేరు అక్కడ, నువ్వు అక్కడే ఉన్నావు. వధువు అన్న తర్వాత ఒక్కళ్ళే ఉంటారు. ఒక్క అవయవం, ఒక అవయవం ఉంటుంది. 4 కాళ్ళు 4 చేతులు ఉండవు, ఒక కాలే ఉండదు, ఒక చేయి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నరాల వ్యవస్థ చాలా ఉంది లోపల. నేను ఎవరు అన్నారు 53,000 కిలోమీటర్లు తిరిగిద్దంట బ్లడ్. ఒక్క రోజుకు ప్రయాణం ఎంత? 53,000 కిలోమీటర్లు తిరిగిద్దంట బ్లడ్ లోపల. నేను నరాల్లోకి వెళ్ళేది అంటే ప్రతి నరంలోకి బ్లడ్ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒక్క రోజుకి ఆ బ్లడ్ ఎంత ప్రయాణం చేసిందంటే 53,000 కిలోమీటర్లు. ఒక మాటలో చెప్పాలంటే భూమి చుట్టూ తిరిగి వస్తుంది. భూమి చుట్టూ తిరిగి వస్తుంది సార్. నీ బ్లడ్ నీకు తెలియదు ఆ సంగతి. బ్లడ్ లోపల ప్రయాణం చేస్తున్న సంగతి నీకు తెలియదు. 53,000 కిలోమీటర్లు తిరిగి వస్తుంది నీ బ్లడ్. చెప్పనే సార్ కొంచెం కృప కలుగును గాక. నీ బ్లడ్ ఎక్కడికెక్కడికి వెళ్ళిద్దో ఈ వ్రాయబడిన వాక్యం కూడా అక్కడికే వెళ్ళిద్ది రోజు. అట్లయితే 53,000 కిలోమీటర్లు వాక్యం కూడా ప్రయాణం చేస్తుంది. 2 అంచుల ఖడ్గం దూరుతుంది లోపలికి. వాక్యం కూడా నీతో ప్రయాణం చేస్తుంది. బైబిల్ చెప్పింది లోపల ఆ ఖడ్గం తిరుగుతుందని. ఓ మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏంటంటే ఇది రాయొద్దు అన్నావు, ఎవరు రాస్తారు? ఏం డౌటు? కానీ వ్రాయొద్దు అన్న ఆయన వ్రాపిలేదు కానీ తిను అన్నాడు. పుస్తకాన్ని తిన్న తర్వాత అన్నాడు కృప కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే ఆయన సగం వాక్యం సంఘానికి ఇచ్చిన వ్యక్తే, వాక్యం ఇచ్చిన వ్యక్తే, సంపూర్ణమైన ప్రత్యక్ష ఆయన దగ్గర ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే సగం వరకు అక్కడ ఇచ్చాడు. పరలోక రాజ్యానికి వెళ్ళే వాక్యం పౌలు దగ్గర ఉంది సార్. పరలోక రాజ్యం వెళ్ళని వాక్యం లేదు, వెళ్ళే వాక్యం ఉంది ఆయన దగ్గర. అయితే ఇంకా ఎన్నో మర్మయుక్తమైన విషయాలు ఉన్నాయి, ఆయన అర్థం కాల. కానీ నేను అర్థం చేస్తాను పౌలు, నువ్వు వెళ్ళన్నాడు. ఈ కాలం ఏం కాలం అంటే సంపూర్ణమైన వాక్యం రంగం మీదకి వచ్చిన కాలం. ఈ కాలాన్ని వధువుకి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటే సంపూర్ణమైన వాక్యం. ఒక పాయింట్ ఏనండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు మనం వద్దాము 84వ కీర్తన కాడికి వద్దామా? 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణమును చూడవలెను నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకల వేయుచున్నది. వాస్తవానికి ఈ కేకలన్నీ ఆవరణం కోసమే. దేనికి? తన ప్రాణం ఆశించింది, తన హృదయం ఆశించింది, తన శరీరం కేకలేసింది ఆ మందిరంలో ఆవరణంకి వెళ్ళటానికే. అసలు ఆవరణంలోకి వెళ్ళాలని ఆశ కలిగినప్పుడే ఇవి కేకలేస్తున్నాయి అన్నాడు ఆయన. ఆ ప్రాణం ఆశపడుతుంది, హృదయం శరీరం ఆనందంతో కేకలేస్తుంది. ఆమేన్. ఎక్కడికి వెళ్ళటానికి? జీవము కలిగిన మందిర ఆవరణంలోకి వెళ్ళటానికి. సార్ ఎక్కడే ఉన్నారా? మందిర ఆవరణంలోకి వెళ్ళటానికి శరీరము, ప్రైజ్ ది లార్డ్, శరీరము హృదయము ప్రాణము కేకలు వేస్తున్నాయి, ఆశపడుతున్నాయి. సార్ ఇంకా అతి పరిశ్రమలకు వెళ్ళాలా? ఇల్లు ఆవరణం దగ్గరికి వెళ్ళటానికి, మందిర ఆవరణం దగ్గరికి వెళ్ళటానికి ఆమేన్ కేకలు వేస్తున్నాయంట. ఇప్పుడు నేను చర్చకు వచ్చేటప్పుడు ఎట్లాగే ఉంది నీకు కూడా? నేను ద్వారపూర్లో ఒక మీటింగ్ జరిగింది. ద్వారపూర్లో మీటింగ్ జరిగింది. వాళ్ళు ఫోన్ చేశారు,
మనకు 2 రోజులు మీటింగ్లు ఇక్కడ జరిగినాయి. నా దగ్గర వాస్తవంగా డబ్బులు ఏం లేవు. ఒళ్ళు అలసిపోయింది, నాకు నిద్ర కూడా లేదు. 2 రోజులు నాకు నిద్ర కూడా లేదు సరిగా. మీకు లేదు, నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా లేదు. నాకు తెలుసు, ఎందుకంటే పిల్లలు బాధ్యత కలిగిన పిల్లలు అందరూ పనులు చేశారు. మీకు నిద్ర లేదు, నాకు నిద్ర లేదు, మీకు నిద్ర లేదు. నా దగ్గర డబ్బులు లేవు. పోతా పోతా ఒక 10,000 రూపాయలు బాకీ తీసుకుని వెళ్ళా. ఎందుకంటే నా ఫోన్పే పని చేయట్లా. కొంచెం ఫోన్లో ఉన్న డబ్బులు ఏదైనా ఖర్చు పెడతా అంటే ఫోన్పే పని చేయట్లేదు. పోయిన దానికి ఏది ఆ ట్యాక్స్ కడతానికి ఫాస్టాగ్ కూడా లేదు. దినేష్కి ఫోన్ చేసి ఫాస్టాగ్ ఒక 1000 రూపాయలు వేయించా. లేవు, నిద్ర లేదు, డబ్బులు లేవు, ప్రాణం అయితే పీకుతూ ఉంది. 10,000 రూపాయలు బాకీ తీసుకొని కారు ఎక్కా. పోయేటప్పుడు నేను దోలుతాను, అబ్బాయి వచ్చేటప్పుడు నువ్వు దూలరాన్న మా వాడిని, మా తమ్ముడు సురేష్. వాడు పోయేటప్పుడు నేను దోలి, వచ్చేటప్పుడు కూడా నేనే దోలే. ఎందుకంటే ఒక 10-20 కిలోమీటర్ 30 కిలోమీటర్ నడిపి, అన్న నా వల్ల కావట్లేదు, నిద్ర మామూలుగా లేదు నాకు అన్నాడు. ఇక నువ్వు కూర్చో పక్క అని చెప్పాను. తెల్లవారుజాము 4:30 దాకా నేనే దోలే. అందరూ వెళ్ళారు, శంఖావర్తనికి వెళ్ళారు. తప్పల మరి, నాకు నిద్రగా ఉంది కానీ ఇక తప్పల మరి, వెళ్ళాలి, తెల్లారిపాటికి వెళ్ళిపోవాలి ఇంటికి అని. సార్ ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. ఆ సేవకుణ్ణి చూడాలన్న ఆశ, ఈ ఒక్క ఆశే ఈ భారం. నిద్ర లేదని దాన్ని మర్చిపోయాం, డబ్బులు లేదని మర్చిపోయాం. ఆయన్ని కలుసుకోవాలి, ఆయన్ని కౌగులించుకోవాలి. పోయి ఒక మంచి అభిషేకం కలిగిన సేవకుడు ఆయన. ఆయన 19వ తారీఖు దాకా ఉన్నాడు. ఆయన ఉదయం వెళ్ళిపోతున్నాడు అన్నాడు. ఒక్క కూటం కోసం రాజమండ్రి అవతలకి వెళ్ళి వచ్చాం. నీకేమైనా పాస్టర్ గారు డబ్బులు ఉంటే నీ దగ్గర? ఆహా బా ఏ కదా, ఆ మాట అంటే అంత ఈజీ కదా. నీకేం పాస్టర్ గారు కదా, అది కాదు. ఆ డబ్బు ముఖ్యం కాదు, ఆశ ముఖ్యం. ఆ డబ్బు ముఖ్యం కాదు, అది ఆశ ముఖ్యం. పరిచయం చేసుకొని ఆయన కౌగులించుకోవడానికి గాబ్లెస్ చెప్పి కౌగులించుకోవడానికి వెళ్తే ఆయన షర్టు మొత్తం తడిసిపోయి ఉంది. ఆయన హగ్ చేసుకుంటే మొత్తం చెమట, మొత్తం నా షర్ట్ కూడా తడిసింది. సేవకులు నీకు దొరకరు, అభిషేకం కలిగిన సేవకులు నీకు దొరకరు. ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు, వెళ్ళిపోయాడు, లేడు. అట్ట మెరుపు తీగలాగా మెరిశాడు, జీవాన్ని అట్ట ఎలిగిచ్చాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? పిల్లే గారు ఎక్కడున్నాడు? ఆయన ఇంటికాడ ఉన్నాడు ఇప్పుడు. అందుబాటులో ఉన్నప్పుడే పట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, కృప కలుగును గాక. ఈ రోజున ధనము కాదు మనం దృష్టి పెట్టాల్సింది. ఈ రోజున పరిస్థితుల వైపు కాదు నువ్వు దృష్టి పెట్టాల్సింది. ఈ రోజున నువ్వు వాక్యం మీద దృష్టి పెట్టాలి. వాక్యం కొరకు ఆశ కలిగి ఉండాలి. మందిరంలోకి వచ్చేదానికి ఆ కాలంలోనే వాళ్ళ ప్రాణము, వాళ్ళ హృదయము, శరీరము కేకలు వేసినట. దావీదు ఎందుకు దేవుడికి హృదయానుసారుడు? ఈ కేకలు ఉన్నందుకే, ఈ కేకలు ఉన్నందుకే హృదయానుసారుడు. హృదయంలోంచి రావాలి కేక, ప్రాణంలోంచి రావాలి కేక, శరీరంలోంచి రావాలి కేక. ఈరోజు బాగానే పాస్ గారు, రేపొద్దున ఏదో నా పరిస్థితి ఎట్టయిపోయింది. అది కాదు కేక అంటే. సార్ వీళ్ళు మందిరంలోకి వెళ్ళేదానికి కేకలు వచ్చినాయి. ఈరోజు అది కాదు మన స్థానం. ఈరోజు అది కాదు మన స్థానం. మనమే మందిరం, మనమే మందిరం. హల్లెలూయా. ఇప్పుడు దూతలు దర్శించడానికి ఆశ
అవయవాలను చూసి. ఆమేన్. హల్లెలూయా. దూతలు మన దగ్గర రావడానికి ఆశపడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము మనలోంచి బయటికి రావడానికి సృష్టి ఆశపడాలి. జంతువులు నిన్ను చూసి ఆశపడాలి. పక్షులు నిన్ను చూసి ఆశపడాలి. సృష్టి నిన్ను చూసి ఆశపడాలి. హల్లెలూయా. కృప కలుగునుగాక. యెహోషువ సూర్యచంద్రులు ఆపితే కదలకుండా 2 రోజులు, ఒకరోజు గుడ్డి భర్తమై సృష్టికర్తను పట్టుకుని ఆపిడాట. హల్లెలూయా. గుడ్డి భర్తమై సృష్టికర్తను ఇంచు కూడా కదలకుండా పట్టుకున్నాడట. ఆగు ప్రభువా, నువ్వు వెళ్ళొద్దు, రోడ్లోంచి వెళ్ళొద్దు ప్రభువా. యేసు ప్రభు అడుగు ముందుకెట్ట పొట్ల. ఏమైంది ప్రభు, నీకేమైంది? ఏమైంది ప్రభువా? నన్ను ఎవరు లాగుతున్నారు. ఎవరు పట్టుకోలేదు ప్రభు, ఇక్కడ నన్ను ఎవరు లాగుతున్నారు. ఎవరు పట్టుకోలేదు ప్రభు, నన్ను ఎవరు లాగుతున్నారు. హల్లెలూయా. యెహోషువ ఆ సూర్యచంద్రుని నక్షత్ర సూర్యచంద్రులు ఆపితే కళ్ళు లేని గుడ్డి భర్తమై సృష్టికర్త అంగి పట్టుకొని గుంజుతా ఉన్నాడట. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, ఆ గుడ్డి భర్తమాని ఇక్కడ తీసుకురండి. నన్ను లాగుతుంది ఆయనే, నన్ను ఆపింది ఆయనే, నా పని మీద వెళ్తుండగా ఆపింది ఆయనే. ఆయన తీసుకురండి. ఆమేన్. హల్లెలూయా. వాస్తవానికి ఈరోజు నీ స్థానం ఏంటో తెలిసిన? గుడ్డి భర్తమే స్థానం కాదు, యెహోషువ స్థానం కాదు. నీ స్థానం సృష్టిని ఆకర్షించే స్థానం. సృష్టిని ఆకర్షించే స్థానం. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షతకై ఎదురు చూచుచున్నది. ఏంటి నీ స్థానం ఏంటి? ఇప్పుడు నీ స్థానం ఏంటి? ఊరకు చర్చికి వెళ్ళి ఊరకు వచ్చి కాళ్ళు చేతులు ఊపుకుంటావా? నీ స్థానం ఏంటి? నీ స్థానం ఎందుకు వెళ్ళావో తెలియదు, ఎందుకు వెళ్తున్నావో తెలియదు ఇంటికి. అదే నీ స్థానం. ఏంటి నీ స్థానం ఏంటి? కాలక్షేపం అని స్థానం ఏంటి? నీ స్థానం ఏంటి? సార్ ఎవరు సార్ నువ్వు? హల్లెలూయా. వాళ్ళ మందిరానికి వెళ్ళాలంటే ప్రాణం కాకేసింది, శరీరం కాకేసింది, హృదయం కాకేస్తుంది. ఓసారి నీ స్థానం అంటే ఇప్పుడు హల్లెలూయా. నీ అవయవాలు కాకేయటం కాదు, ఈ సృష్టి నిన్ను చూసి కాకేయాలి. అది నీ స్థానం, అది నీ స్థానం. ఓ మహిమ కలుగును గాక. ఎందుకో తెలిసిన? ఎందుకు సృష్టి అంతా నీ కొరకు ఎదురు చూస్తుంది, నిన్ను చూసి ఆనందంగా వేస్తుందంటే ఏదైతే వ్రాయబడలేదు గ్రంథంలో అది నీ లోపల వ్రాయబడి అది నీ అవయవాల ద్వారా లోకానికి కనబడుతుంది. ఇప్పుడు 7 ఉరుములు ఎక్కడుండే చెప్పు? ప్రభా కలుగును గాక. ఇప్పుడు అందరూ అంటారు 7 ఉరుములు మర్మం చెప్పవా? ఆయన విలువ 7 ఉరుములు మర్మం చెబుతారు. ఆయన అంటాడు, నా దగ్గర 7 ఉరుములు మర్మం ఉంది, మీ పాస్టర్ గారికి కూడా తెలియదు ఆ మర్మం, నేను వస్తే చెబుతా. నిజమే పాస్టర్ గారు, మా పాస్టర్ గారికి ఆ మర్మం తెలియదు, నీకే తెలుసు, అది చెప్పు పాస్టర్ గారు. ఆయన పిలువు, మనకి 7 ఉరుములు మర్మం చెబుతారంట. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? ఎవరైనా 7 ఉరుములు మర్మము చెబుతారని వస్తానంటే ఆ ఆశించి నేను చెప్పడానికి వస్తానన్న వ్యక్తికి నువ్వేం చెప్పాలంటే ఉరుములు నేను చెబుతా రానాలి. ఉరుములు నేను చెబుతారా? ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే చెప్పేదేం లేదు, చూడటమే. కృప కలుగునుగాక. శిలాశాస్త్రాలు ఉంటే అక్కడ ఎవరొచ్చి చదివి వినిపించరు, నువ్వు చదువుకోవటమే. శిలాశాస్త్రాలు రాస్తారు అక్కడ, విజిటర్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకోవటమే. వాళ్ళు రాయబడిన పత్రిక, నువ్వు 7 ఉరుములు రాయబడిన పత్రికవే.
యోహాను విన్నాడు, అది రాయలేదు. ఎక్కడున్నాయి అవి? పరిశుద్ధాత్మనే ఆత్మతో రాయబడి, పరిశుద్ధాత్మనే కలముతో రాయబడి వధువులో డిసిప్లిన్ అవుతా ఉన్నాయి. ఎవరైనా ఉరుములు కావాలంటే కేర్ ఆఫ్ అడ్రస్. అది నీ జీవితం అయి ఉన్నది. ఇప్పుడు పౌలన్న మాట వ్రాయబడిన పత్రికవి. నువ్వు బజార్లో వెళ్తుంటే నేను చదివే పత్రికవి. దేవుడు సామాన్యతలో తను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. కృప ఇదంతా, కృప ఇదంతా. వ్రాయబడని ఉరుములు ఎందుకు ఆయన క్లోజ్ చేయమన్నాడంటే, ఇవి రాసే కాదు, చూపించే. జనులు చదువుకునేటట్టు లోపల రాసేయి. కాగితాల మీద రాసే కాదు, జీవితాల్లో రాసే. కాగితాల మీద రాసే కాదు, అవయవాల మీద రాసే. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇక్కడే ఉన్నారా? ఈ 84వ కీర్తనలో ఇంకొక మాట చదువుతున్నాం, ముగిద్దాం. ప్రైజ్ లార్డ్. అలాగొస్తున్నాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారి నిత్యము నిన్ను. అసలు మందిరంలో నివసించువారే ధన్యులైతే అసలు మందిరం ఏమవ్వాలి? మందిరంలో నివసించేవారే ధన్యులైతే అసలు మందిరం ఏమవ్వాలన్నా? కృప కలుగును గాక. నీ బలము, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునందు మనుషులు, ఎవరి వలన? ఆ మందిరం వలన బలమునందు మనుషులు ధన్యులు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ యెరూషలేముకి వెళ్ళాలని ఎప్పుడైనా కానీ అనౌన్స్ అయిందంటే తట్ట బుట్ట మొత్తం సరిది, గాడిదకి గంట కట్టి, ప్రైజ్లా పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి యాత్రా కీర్తన పాడుకుంటూ ఊరికే కవాత్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఏంటంత ఊపి మీద వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? యెరూషలేము వెళ్తున్నా, యెరూషలేము వెళ్తున్నా, మందిరానికి వెళ్తున్నాం మేము, మందిరానికి వెళ్తున్నాం మేము. హల్లెలూయా. మేము మేము మందసారం దగ్గరికి వెళ్తున్నాం, మేము అతి పరిస్థితుల దగ్గరికి వెళ్తున్నాం, మేము దూతలు కలుసుకోబోతున్నాం, యాజకుడు కలుసుకోబోతున్నాం, ప్రవక్తలు కలుసుకోబోతున్నాం, ప్రధాన యాజకులు కలుసుకోబోతున్నాం, రక్షకులు కలుసుకోబోతున్నాం, విమోచకులు కలుసుకోబోతున్నాం. శరీరం మాత్రమే సాగుతున్నా. హల్లెలూయా. అది యాత్ర, అది ఇశ్రాయేలు యాత్ర. ఒక ఈడ్పు జరుగుతుంది అక్కడ, ఒక ఈడ్పు జరుగుతుంది అక్కడ. మందిరం వలన వాళ్ళు బలం పొందుకుంటే, మందిరం చూస్తే బలం పొందుకుంటే, మందిరం దగ్గరికి వెళ్తే బలం పొందుకుంటే, మందిరం అయిన నిన్ను చూస్తే ఏం కావాలి? ఎందుకు అవిశ్వాసం? ఎందుకు అసంపూర్ణము? ఎందుకు సగము భక్తే? నువ్వెవరో మర్చిపోయావు కదా. నిన్ను చూసేవారికి బలమునివ్వాలి. నువ్వు నిన్ను చూసేవారికి నువ్వు బలమునివ్వాలి. నీ శరీరం ఎంత నలిగినా చూస్తే బలం ఇవ్వాలి. అది అసంపూర్ణంగా ఉన్నవో సర్దుకో, ఎత్తబాటు మర్చిపో. అసంపూర్ణంగా ఉన్నావో మర్చిపో ఎత్తబాటు. నీ కొరకు రాకడం ఆగదు, ఎత్తబాటు ఆగదు, శరీరం వారి ఆగదు. సగం భక్తి కలిగిన వాడు తీసుకెళ్ళాలి. ఆయన ఆయన వాక్యమై ఉన్నాడు. నీ తెలివితేటలు తాగడు ఆయన, నీ జ్ఞానం తాగడు ఆయన, నీ భక్తితో అక్కడ ఆగడు ఆయన. ఆయనకి విశ్వాసము క్యాగ్ కావాలి, ఆయనకి విశ్వాసము క్యాగ్ కావాలి, విశ్వాసము పని కావాలి, ప్రేమతో ప్రయాస కావాలి. ఏది సిద్ధపరిచాడో చూసే కనులుంటే నిరీక్షణ కావాలి.
అంతేగాని ఏదో ఒకట్లే ప్రభువా, ఏదో ఒకట్ల ప్రభు ఎట్టయితే. వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్ప. ఎవరు వెళ్తుంటే? ఆ మందిరం చూడాలని ఆశ కలిగిన వాళ్ళు వెళ్తుంటే. మందిరం చూడాలని ఆశ కలిగి వెళ్ళే వాళ్ళకే ఇంత దీవెన. హల్లెలూయా. ఎడవసరం వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. కోసింది లోపలికి వెళ్ళినది. ఈ పాయింట్ చెప్పడానికే నేను ఉన్నా ఇప్పుడు దాకా. వాళ్ళు నానాటికి బలాభివృద్ధి నొందుచు. ప్రయాణము వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడెను. వారు నానాటికి. నీకు చేయటానికి పని వచ్చినప్పుడు రేపు చేస్తాలే ప్రభు అంటే నువ్వేమి వృద్ధి పొందావు? నువ్వేం వృద్ధి పొందావు? నువ్వేం దీవెనలు తీసుకున్నావు? నువ్వేం సమయాన్ని సద్వినియోగం చేశావు? లెక్కలు చూసుకునేవాడివి, లెక్కలు చూసుకునేవాడివి. నువ్వేం బలము పొందుకున్నావు? నువ్వేం ఆశీర్వాదం పొందుకున్నావు? ఇటు కూర్చోమనమ్మా, ఇటు కూర్చోనా. అది అమ్మా కూర్చో. గాడ్ బ్లెస్ యు. నువ్వేం బలం పొందుకున్నావు? వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేయుదురు. వా, మందిరంకి ప్రయాణం అవుతుంది. ఏమయ్యా చాచికి డబ్బులు ఉండయా? సహోదరుడు వస్తా, నీకు నేను పెట్టుకుంటా. అది బలాభివృద్ధి. ఒక ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గదిలో ఉన్నప్పుడు, అయ్యా కోటానికి రాయా అంటే ఛార్జీకి లేవు పాస్టర్ గారు అన్నాడు. నాకు కూడా లేవు ఛార్జీకి. నేను అన్నాను రేపురా నేను తీసుకెళ్తానన్నా. ఆయనకి లేవు, నాకు కూడా లేవు. నేను అన్నాను రావు సహోదరు నేను తీసుకెళ్తానన్నా, కూటానికి రావడానికి అన్నాడు. నువ్వు తీసుకెళ్తే వస్తాను అన్నాడు. రా అన్నా, నేను తీసుకొస్తా అన్నా. తీసుకెళ్ళా. అద్భుతమైన ప్రసంగం వినిపించా ఆశీష్ గారి చేత తెనాల్లో. ఆయన అన్నాడు మామూలు ప్రసంగం లేదు ఈరోజు, నేను నా జీవితంలో అన్నాడు ఎలా ఇలాంటి ప్రసంగం అన్నాడు. ఇతను కూడా సేవకుడైనా అతను చెబితే ఎంతో కొంత దారు ఖర్చు ఇచ్చాడు. ఆయన ఎంత ఇచ్చాడు పక్కన పెట్టు, ఇచ్చాడు ఎంతో అని జేబులు పెట్టుకున్నాను. అయ్యగారు అన్నాడు కూర్చో అన్న. ట్రైన్ టికెట్ వచ్చిన తర్వాత ట్రైన్ టికెట్ నేను మళ్ళీ తీసా. అదే అయ్యగారు నేను ఉంచుకొని జేబులు ఉంచుకున్నా. నేను తీస్తానన్నాగా, తీసుకెళ్తానన్నా, తీసుకొస్తానన్నా, నేను పెడతాగా, నువ్వు కూర్చోవాలి. నా ఛార్జీ పెట్టుకుని తీసుకొచ్చా. అయ్యగారు నేను సాక్షి చెప్పడానికి ఎక్కడికో వెళ్ళాలి అయ్యగారు నేను అన్నాడు. సరే వెళ్ళయ్యా అన్న. సాక్షి చెప్పడానికి వెళ్ళలా, దేవుడు ప్రేమ లాక్కొని తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. నేను ప్రసంగం చేస్తుంటే ఎదురుకొచ్చి కూర్చొని ఉన్నాడు. సాక్ష్యం చెప్పడానికి వెళ్ళావుగా అన్న. అయ్యగారు నన్ను ఏదో లాగింది అయ్యగారు ఎక్కడికని. రైజులా ప్రసంగం అయిపోయింది. ప్రసంగం అయిపోయిన తర్వాత అన్నాడు, ఆయన స్వార్థకుడు అనమాట. అయ్యగారు నేను కూడా బాప్తిసం తీసుకుంటాను అయ్యా అన్నాడు. ఎప్పుడన్నా ఈ రోజు అన్నాడు. రాత్రి 7 గంటలకు బాప్తిసం ఇచ్చాం. అయ్యగారు నేను తడి బట్టలతో వెళ్తే మా ఆవిడ నన్ను ఏమో అనుద్దేమో అంటే ఏం చెబుతాను. పాస్టర్ గారు బాప్తిసం ఇస్తున్నాడు, నన్ను కూడా దిగమన్నాడు, అందుకే తడిసి నేను చెబుతాను. నా నైట్లో ఒక కొత్త జాత ఒకటి ఉన్నాయి నా బట్టలు వేసుకుని వెళ్ళిపోన్నా. ఆ జత ఇచ్చేసాను నేను. అవి వేసుకున్నాడు, అవి తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో కవర్లో పెట్టా. ఇవి తీసుకెళ్ళి అమ్మాయికి అడిగితే ఈ మాట చెప్పాను. అదే చెబుతాను అయ్యగారు అన్నాడు. రాత్రి బాప్తిసం తీసుకుని వెళ్ళిపోయాడు. లెక్కలు చూసుకునేవాడు నువ్వేం విశ్వాసమే. లెక్కలు చూసుకునేవాడు నువ్వేం విశ్వాసమే. నాకు వచ్చిందా నేను ఎప్పుడు పోగొట్టుకోలే. బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు. ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంటే నీ విజయ రహస్యానికి ఒకటి చెప్పన్నాడు. బిల్ గేట్స్ ఏమన్నాడు తెలిసిన? ఖాళీ సెక్కిచ్చి నీకు ఎంత కావాలో రాసుకున్నాడు. నీకు ఎంత కావాలో రాసుకో అన్నాడు. నేను ఇస్తానన్నాడు. ఆ ఇంటర్వ్యూ చేసే అమ్మాయి అంది, సారీ సార్ వద్దు సార్ వద్దు,
రాసుకున్నాడు, ఇస్తానికి రాసుకున్నాడు. వద్దు సార్ 2 times అన్నాడు ఆయన, రాసుకున్నాడు. ఆ అమ్మాయి వద్దు సార్ అంది. అప్పుడు ఆయన అన్నాడు, నా విజయ రహస్యం ఇదే అన్నాడు. ఏంటంటే, నాకు వచ్చిన అవకాశాన్ని నేను దేన్ని పోగొట్టుకోలేదన్నాడు. నీకు అవకాశం వచ్చింది, నువ్వు పోగొట్టుకున్నావు, నేనైతే పోగొట్టుకోలేదన్నాడు. ఒకవేళ 10,000 కోట్లు రాస్తే 10,000 కోట్లు ఇచ్చేసేవాడే, 1,00,000 కోట్లు రాస్తే 1,00,000 కోట్లు ఇచ్చేసేవాడే. ఆయన దగ్గర ఉన్న డబ్బు అంతా 1,00,000 కోట్లు రాసి ఇచ్చేసేవాడే. నీకు అవకాశం వచ్చింది, నువ్వు పోగొట్టుకున్నావు, నేనైతే నా జీవితంలో ఎప్పుడు అవకాశాన్ని పోగొట్టుకోలేదన్నాడు. ఈ మ్యాన్ దేవుడి కొరకు పనిచేసేదానికి అవకాశం వచ్చిందా? సృష్టిలో ఏ బిల్ గేట్స్ని ముందు పనిచేయడు, ఏ వరుణ్ బఫెట్ పనిచేయడు, ఎలాన్ మస్క్ పనిచేయడు, మన దేశంలో ఉన్న అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ పనిచేయడు. నీ ముందు ఎంత ఇచ్చారు? 2,000 ఆయన ఇచ్చింది, దాని ముందే పనిచేయడు. ఇచ్చింది 2,000, 1,000 రూపాయలే, దాని ముందు వాడు పని చెయ్యడు. ఎందుకో తెలిసిన? ఆ సమర్పణ పరలోక రాజ్యంకి వస్తుంది, ఆ సమర్పణ పరలోక రాజ్యంలో వినబడుతుంది. అది సమర్పణతో వచ్చింది బయటికి, అది వాక్యంలోంచి బయటకు వచ్చింది. అంటే నాకు వచ్చిన అవకాశాన్ని నేను దేని పోగొట్టుకోలే. ఒక ప్రపంచ ధనికుడు అన్న మాట అది. నేనైతే ఒక్క మాటతో తీసేస్తాను, నీ రూపాయి ముందు వాడు పనిగాడు, నీ రూపాయి ముందు పని చేయడు. ఎందుకంటే ఒక్క కాసే పరలోక రాజ్యంలో అనౌన్స్ చేయబడింది, ఒక్క కాసే. అది సమర్పణ, అది సమర్పణ. వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు, నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు. ఏం మాట సార్ అది? ప్రయాణం చేయొచ్చు, ప్రయాణం చేయొచ్చు, యెరూషలేముకు ప్రయాణం చేయొచ్చు, మందిరం దగ్గర ప్రయాణం చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెబుతాను మీకు, నేను ఎక్కడికైనా సేవకుల దగ్గరికి వెళ్తే మీరు నేర్చుకోవాలండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయేం కాదు. దేవుడిచ్చే పని ఏదన్నా ఉంటే అడ్వాన్స్గా ఉండండి, అడ్వాన్స్గా ఉండండి. ఒక సోదరు రూపాయి ఖర్చు పెట్టాలి, ఒక టీ ఇప్పించాల్సి వచ్చినప్పుడు వాడి చేత ఇప్పించుకో, నువ్వేయి. టీ తాగొద్దాం బ్రదర్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఎత్తాడు, నువ్వు అనుకో, నువ్వు ఎత్తాను వాడుకొని తాగారనుకో, అప్పుడు ఎవడు ఇవ్వాలి? కొంచెం అంట్లు తోమాలి అక్కడ, అంతేగా, అంట్లు తోమాలి సార్ అక్కడ. అదికే అది విశ్వాస యొక్క డ్యూటీ. ఒక సహోదరుని టీకి పిలిచినప్పుడు వాడు తీయక ముందు తీసి, అది 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 విశ్వాస పని. సేవకుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళినప్పుడు, సేవకులకి ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు పోగొట్టుకోవాలా. పులిపట్టి మీద నిలబడి చదువుతున్నా, మీకు కూడా తెలిసిన పరిస్థితి. ఏ సేవకుడి దగ్గర నేను ఏది పోగొట్టుకోవాలా. జేబులో డబ్బులు అయిపోయిందాక ఒక ఆయన డబ్బుల కోసం, అయ్యా ఛార్జీలు లేకుండా వచ్చానయ్యా బ్రదర్, నా దగ్గర డబ్బులు లేవయ్యా, నా భార్యను తెచ్చాను, నా చర్చి పిల్లల్ని తీసుకొచ్చాను, ఛార్జీకి డబ్బులు, నాకు టెన్షన్ పట్టుకుంది తిరణాల్లో ఒకరోజు ఛార్జీకి డబ్బులు లేవు. నాకైతే చాలా బాధ అయింది, ఎట్ట వెళ్ళాలి అసలు, నాకు అసలు ఏమీ అసలు అర్థం కావట్లా. టెన్షన్ పట్టుకొని తట్టుకోలేక నేను రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి ఒక సహోదరుడితో, ఒక సావుకుని, నా పరిస్థితి బ్రదర్ అంటే, అతను ఏం చెప్పాడు తెలిసిన, నాకు సలహా చెప్పలా, నాకు ₹1 డబ్బులు ఇవ్వలా. నాకు బాధ ఏంది తెలిసిన, రైల్వే స్టేషన్ నుంచి మరలా ఇంటికి నడిచి వస్తాను నేను, ఇతనికి నేను ఎందుకు చెప్పాను ప్రభువా, ఇదే బాధ నాకు డబ్బు లేదని బాధ కంటే కూడా ఇతనికి నేను ఎందుకు చెప్పాను ప్రభువా. ఆ బాధపడతా మళ్ళీ నేను మీటింగ్ కాడికి వచ్చాను. నేను అప్పుడు వచ్చాను, నాన్న వచ్చేటప్పుడు, ప్రభువా నాకు ఏదైనా డబ్బులు ఇస్తే నేను వెళ్తా, నా పిల్లని కూడా తీసుకెళ్తా, నేను లేకపోతే నడిచి వెళ్తా, నేను ఎవరిని అడగనిక. నా టెన్షన్కి అడిగా ఒక వ్యక్తిని, ఒక మాట కూడా అతను నాకేం సమాధానం చెప్పకపోక నన్ను బాధ పెట్టినట్టయింది. ఎవరు నేను అడగను,
ఓపిక ఉంది నాకు, నడుస్తా నేను, పాటలు పడుకుంటూ వెళ్తాం నర్సరాపేట. ఇది అనుకుని వచ్చి నేను విశ్వాసానికి ప్రయాణం సాగింది సార్. ఈరోజు మీ దగ్గర మేము నిలబడి ఇక్కడ వర్తమానం చెప్పడానికి తండ్రి కృపనిచ్చి వాక్యం తెరిచి చూడండి అంటుందంటే దాని వెనకాల ఎంతో త్యాగం చేశాం సార్. త్యాగాలు చేసి నిలబడ్డాం సార్. ఇక్కడ త్యాగాలు చేయకుండా మిమ్మల్ని త్యాగాలు చేయమని చెప్పలేదు సార్. కళ్ళబొల్లు మాటలు చెప్పలేదు సార్ మీకు మేము. ముఖస్తుతి మాటలు చెప్పలేదు సార్ మీకు మేము. బ్రతకడానికి మీ దగ్గర మేము మాట్లాడలేదు సార్. ఏమేమి మాకు ఉన్నదంతా మీకు పెట్టడానికి సిద్ధపడ్డాం సార్. ఇక్కడ మా ఇంట్లో ఎన్ని మర్చిపోయి ఈ రోజు కూడా సార్ కొంతమంది జీవితాలు కొన్ని రోజులు ఏదైనా మాకు ఏదైనా వస్తే చస్తారు మీరు లోపల ఏమైనా పెట్టుకుంటే. ఓపెన్ మైండ్తో ఉండండి. పాస్టర్ గారికి అది ఉంది, పాస్టర్ గారికి ఇది వచ్చింది, ఇది వచ్చింది, వచ్చి చాలామందికి లోపల ఏదన్నా లొసుకులు ఉన్నాయి, పేల్తాయి. ఎందుకంటే చాలా సంఘాలు పేల్తాయి కాబట్టి నేను అంటున్నా మాట. మీరు అలాంటి వాళ్ళు కాదని నేను నమ్ముతున్నా. పాస్టర్ గారికి అది వచ్చింది, పాస్టర్ గారికి ఇది వచ్చింది, పాస్టర్ గారికి ఇది వచ్చిందని దాన్ని చూసే నీకు పేలిద్ది. నిజమేని చెబుతుంది. అట్ట పేలగాకండి మీరు. విశ్వాసం పాడు చేసుకోకండి. పౌలు అన్నాడు, సంపన్న స్థితిలో ఉండనేరుగుదును, లేములే నేను ఉండనేరుగుదును. మాకు అవి నేర్పాడు తండ్రి. మాకు అవి నేర్పాడు తండ్రి. హల్లెలూయా. బాగా తినగలం వెళ్ళి. పౌలు అన్నాడు, మేము సంపన్న స్థితిలో తినగలం, లేమి స్థితిలో కూడా ఉండగలం. ఈరోజు కూడా మీతో కూర్చొని ఇక్కడ భోజనం చేస్తున్నాం. మీకు కొంచెం గమనించినప్పుడు మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో భోజనం చేస్తున్నాం. ఇక్కడ మీతోనే తింటున్నాం సార్. మేము స్పెషల్గా కూడా తింటలేదు సార్. మా ఇంట్లో మేము స్పెషల్ కూడా తింటలేదు సార్. ఇక్కడ మేము ఇక్కడే ఆ ప్రేమను పంచడానికి ఇక్కడే తింటున్నాం సార్. మేము మాకున్నాయి, మేము వాడలేదు సార్ కొన్ని. మీకు వాక్యం ఇవ్వాలని, మీకు వాక్యం ఇవ్వాలని సార్ మేము అంతగా మేము తగ్గించుకున్నాం. తగ్గించుకోవటం అనేది ఒక మనిషి ఇచ్చేది కదా సార్, అది దేవుడిచ్చేది. దావీదు అంటున్నాడు, మనం నానాటికి వృద్ధి చెందాలి, ప్రయాణం సాగాలి, మనము సియోనులో కనబడాలి. మన ప్రయాణం ఎక్కడికి సాగాలి? సియోనులో కనబడాలి. అది ఆయన కోరిక. ఎవరు సియోను అంటే ఎవరు? వధువేనా? వధువుగా నువ్వు సియోనులో కనబడాలి. నీ ప్రయాణం సాగాలి, వృద్ధి పొందాలి నానాటికి. సార్ ఆశీర్వాదాలు ఇటుపోవాలి సార్. అదే నేను ఎప్పుడు అనుకునేదంటే, ఎందుకు మీరు ఆశీర్వాదాలు తీసుకోరు? ఇప్పుడు మార్క్ గారికి ఒక్కడైన దేవుడు మనకి దేవుడు కదా. ఆయన అంటాడు, నాకెందుకు ఈడు బ్రదర్, నాకెందుకు ఈడు దేవుడు, నేను పని చేస్తున్నా, ఇప్పుడు నేనేం చేసినా కానీ నా స్వార్థాన్ని చేస్తున్నాను నేను, ఆయన పనికి కోసమే నాకెందుకు ఇవ్వడు అంటాడు. నేను నాకు ఇవ్వకపోతే ఊరుకోను పెద్ద. నేను మరి మనం ఇవ్వము, తీసుకునే ధైర్యం కూడా లేదు. ఆ మాట మనం ఏడంటాం? ఇంకా ఆయన ఇచ్చాడు కాబట్టి అన్న నాకెందుకు ఇవ్వన్నాడు ఆయన. నువ్వు ఇవ్వవు, ఇత్తయి లేకపోతే లేదు, అంతేగా మరి నీ మాట. ఇత్తయి లేకపోతే లేదయ్యా, నేనెట్టా నీకు ఇలా, నీకు తెలియదు సంగతి. ఏదో దయదలిసి ఏమన్నది ఇక్కడ? వాక్యమే అంతా.
వాక్యమే. ద్వారాలు ఓపెన్ చేసేది వాక్యమే. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. సార్ ఇక్కడే ఉన్నారా? మనం అతి పరిస్థలంకి లోకి వెళ్ళటం, అతి పరిస్థలమే మన లోపల ఉంది. ఇప్పుడు ఆవరణాన్ని ఆశించట్లా, ఆవరణమే మన దగ్గర ఉంది. ప్రైజ్లా. ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళటంలా, యెరూషలేమే ఇక్కడ ఉంది. సార్ ఇక్కడే ఉన్నారా? యెరూషలేం ఏడుంది? ఆహా, మనం ఎక్కడ కనబడాలి? సియోన్లో కనబడాలి. ప్రయాణం ఎక్కడ సాగాలి? సియోన్కి సాగాలి. నానాటికి వృద్ధి చెందుతూ, ప్రతిరోజు వృద్ధి పొందుచు, ప్రయాణము సాగుచు సియోనులో కనబడాలి, ఎత్తవాటిలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉరుములు ఉరివాం కదా ప్రభు, రాయొద్దన్నావు కదా. ఎవరి చేత రాపిస్తావు? ఎవరి చేత రాపిస్తావు? అది డినామినేషన్ ప్రశ్న. నీ జవాబు చెప్పు. నీ జవాబు చెప్పు. ఇప్పుడు రాయొద్దన్నావు, రాయకుండా వదిలిపెట్టాడు. ఈ అనుభవము దానియేలుకున్నది, ఈ అనుభవము యోహానుకున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన అంటాడు, రాయొద్దన్న ఆయనే వచ్చిన తర్వాత రాయమని చెప్పటానికి వస్తున్నాడేమో అనుకున్నాం. అట్లా రాలేదు. రాయండి, ఇది రాయవయ్యా అని చెప్పడానికి వస్తాడు అనుకున్నా నేను. అట్లా లేదు. ఏమన్నాడు? ఇది తిను అన్నాడు. వచ్చి భాష మారింది. ఇది తిను అన్నాడు ఆయన. తిను అనగానే ఈయన తినేసేసాడు. ఇక తిన్న తర్వాత రాసేది ఏముంది? అప్పుడు అన్నాడు తిన్న తర్వాత, నువ్వే రాయబడిన పత్రిక. ఆ రాయవద్దు అన్నది ఏదో కాదు కానీ ఈ పుస్తకమే. ఈ పుస్తకం నువ్వు తిన్నావు కాబట్టి నువ్వే రాయబడిన పత్రికవి. 7 ఉరుములకు వ్రాయబడిన పత్రిక నువ్వే. వాస్తవానికి ఉరుములు ఎక్కడి నుంచి వస్తాయని చదివాం మనం? మందిరంలో నుంచి వస్తాయి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? కొంచెం మంచి మనసుతో తినండి. భయంకరమైన పప్పు తిన్నాం అనుకో, సౌండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు కొంచెం అర్థం అవడానికి చెబుతున్నాను, మరొక ఆలోచన చెక్కు. భయంకరమైన పప్పు తిన్నావు అనుకో, తేపుల రూపంలో బయటకు వస్తాయి. అని అరుస్తూ ఉంటావు. అరే ఏందిరా ఇంత తేపు వచ్చింది నీకు? పప్పు తిన్నా కానీ అరగలేదు అది, అందుకని అదబ్బా కొంచెం సౌండ్లు అన్ని చొత్తున్నాయి. ఏదో తిన్నావు కదా అరగంది, అందుకని సౌండ్లు వస్తున్నాయి కదా బయటికి. ఆమేన్. ఓ యోహాను గారు ఏం తిన్నావు నువ్వు? యోహాను గారు ఏం తిన్నావు నువ్వు? ఈ ఉరుములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉరుములు నీ దగ్గర నుంచి వస్తున్నాయి. ఏం తిన్నావు? ఉరుములు మందిరములో నుంచి వస్తున్నాయి. ఉరుములు మందిరములో నుంచి వస్తున్నవే. వ్రాయబడిన ఉరుములు మందిరములో నుంచి వస్తున్నవే. అసలు ఈ గ్రంథమే లేనప్పుడు యోబు గారు చూశాడు దాన్ని. ఉరుములు అక్కడ ఆయన చూశాడు. మందిరంలోంచి ఉరుములు వస్తున్నాయా అని. అది మన కాలంలో నెరవేరుతా ఉన్నది. కృప మీకు దొరుకునుగాక. నానాటికి వృద్ధిపరచబడండి, ప్రయాణం సాగించండి, సియోన్లో కనబడండి. ప్రైజ్ ది లార్డ్. పాపం వానకోయల్లో పిచ్చుకలైతే మందిరం అతిపర స్థలంలో మేము ఉంటే చాలు, మాకు దేవుని ఉందన్నారు. మాకు కొంచెం స్థలం అయ్యా, కొంచెం అక్కడ ఉంటామన్నాయి. పక్షులు ఈ మందిరం కొరకు ఎదురు చూస్తున్నాయి, జంతువులు ఈ మందిరం కొరకు ఎదురు చూస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అన్నాడు, అడవికి వెళ్ళంట నోహను అడవికి పంపించంట. పంపించి వర్తమానం చెప్పు అన్నాడంట. ఎవరికి? పక్షులకు వర్తమానం చెప్పమన్నాడంట. పక్షులకు వర్తమానం చెప్పానంట. ఏం చెప్పమంటావనంట. ప్రవక్త అని తెలిసిన 5 సార్లు హల్లెలూయా హల్లెలూయా అని కేకలేండంట. 5 సార్లు హల్లెలూయా 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 అని కేకేసాయంట. పక్షులన్నీ వచ్చి నోవా దగ్గర వాళ్ళని అంట. 5 సార్లు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్పగానే జంతువులను వచ్చి ఆయన దగ్గరకు వచ్చినాయంట. ఒక మెసేజ్లు చెబుతారు ఆ మాట. అదేంది హల్లెలూయా అని చెబితే పక్షులన్నీ, స్తోత్రం చెబితే జంతువులు.
ఆ స్వరం విని నోవహు ఒక దగ్గరకు వచ్చినాయంట. ఉందా నీ దగ్గర స్వరం ఇప్పుడు? హల్లెలూయా అంటే ఏదో అనుకున్నావు నువ్వు, స్తోత్రం అంటే ఏదో అనుకున్నావు నువ్వు. దాని విలువ మనకి ఇంకా అర్థం కాల. ఇది మెసేజ్ సార్, ఇది మన శరీరాన్ని మార్చే మెసేజ్ సార్. ఇది కొందామా? ఇప్పుడు డబ్బులు పెట్టామన్నా? ఏమయ్యా కొంటారా? డబ్బులు పెట్టామన్నా కొందామా? చెప్పండి సార్, డబ్బులు పెట్టామన్నా కొంటావా? ప్రయాణం సాగించండి. యెరూషలేముకి వెళ్ళి ఇందాక ప్రయాణం సాగింది, ఎత్తబాటు జరిగిందాక ప్రయాణం సాగిద్దాం. ఎందుకంటే వ్రాయబడిన పత్రికలు మీరు, దేవుని స్తోత్రం. సార్ ఉరుములు ఎవరు లోపలైతే ఉన్నాయో వారు ప్రయాణం చేస్తుంటే గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ వచ్చి మీకు ఏడవుతూ ఉంటాయి. అయ్యా, గ్రంథంలో ఉన్న వాగ్దానాలని నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఫైనల్ వాయిస్ ఉరుములే. ఆ ఉరుములు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వారి కొరకు వాగ్దానాలని ఎదురు చూస్తూ ఉంటాయి. శరీర మార్పు కొరకు, వాళ్ళ ఆమల గట్టుకు తీసుకెళ్ళటానికి దేవుడు పలికిన వాగ్దానాలన్నీ తన బిడ్డల శరీరం మార్చేదానికి, మార్పులోకి తీసుకెళ్లేదానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రయాణం కొనసాగించండి, ప్రయాణం కొనసాగించండి. వాగ్దానాలన్నింటినీ పొందుకోండి. శరీరం మార్పు జరిగి ఆవలగట్టుకి సీఎంలో కనబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రాయబడిన పత్రికలమేనా? ఎవరన్నా ఉరుములు ఎక్కడ ఉండి అని అడిగితే కేర్ ఆఫ్ అడ్రస్సు ఆ ఊరు ఈ ఊరు అని చెప్పకండి. ఇప్పుడు చేయతాను, ఐ ఆమ్ ద అడ్రస్, నేనే ఆ అడ్రస్, నేనే ఉద్యోగము, నేనే కొనసాగింపు, నేనే మందిరము, నేనే శబ్దము. ఆ ధైర్యానికి రండి. ఎస్, అరే నేనే మార్గము, నేనే సత్యము, నేనే. అదేంది అట్టా? ఎంత పొగరు నీకు? చాలామంది లోకంలో ఉన్నారు, మీ దేవుడికి ఎంత పొగరు. ఒక ఆయన అన్నాడు, పోలీసు, మా ఊర్లో ఒక పోలీసు అన్నాడు, మీ దేవుడికి ఎంత పొగరు ఏంటి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా నేనే అంటాడేంది, నేనంటాడేంది? అప్పుడు నేను అన్నాను, ఆయనే కాబట్టి ఆయన అన్నాడు, తప్పింది అన్న. ఇంకొకడు ఉంటే నేను కాదు ఆయన అనేవాడు, ఆయనే కాబట్టి ఆయనే అన్నాడు అన్న. ఇప్పుడు ఊరిలోకి వచ్చి ప్రెసిడెంట్ ఎవడంటే ప్రెసిడెంట్ వాడనుకో, ఆయన నేనే అంటాడు. మరి ప్రెసిడెంట్ ఇంకొకటి పేరు చెప్పడు కదా, నేనే. సృష్టికి ఒకే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన నేనే అన్నాడు ఆయన. మరి ఏ దేవుడు అనలేదు నేనని, ఏ దేవుడు చెప్పుకోలేదు నేనేనని? ఆ దమ్ము లేదు వాళ్ళకి, ఈయనకి దమ్ముంది, నేనే అన్నాడు ఆయన. నేనే ఈ కాలపు వదిలేవురు, నేనే. దమ్ము లేకపోతే నేనే ఏడంటాను తెలుసులో. ఇప్పుడు ఆయన డిక్లేర్ చేసి నేనే అన్నాడు, అంత అయిపోయింది. ఎంత గొప్ప సృష్టికర్త ఎవరంటే నేనే అన్నాడు ఆయన. కృప కలుగును గాక. ఇంకొకరి పేరు మీరు చెప్పలేదు కదా. ఆయన పెద్ద ఆయన ఒక ఆయన నేను కాదు అన్న, ఆయన నేనే అన్నాడు అన్ని. నేనే, కృప కలుగును గాక. ఆ గొప్ప దేవుడు నీలో ఉన్నప్పుడు మందిరాన్ని నేనే, ఆ ఉరుముల శబ్దాన్ని నేనే, ఆ వ్రాయబడిన పత్రిక నేనే, పరిశుద్ధాత్మన కలమతో వ్రాయబడిన పత్రిక నేనే. హల్లెలూయా. దేవుడు మీ ప్రయాణాన్ని కొనసాగించును గాక. సియోనులో మీరు కనబడుదురు గాక, యెరూషలేములో మీరు కనబడుదురు గాక, ఎత్తబాట్లు మీరు ఉందరు గాక. ఆమేన్. పరిశుద్ధుల పరివారంతో మీరు ఉందరు గాక. ఓ తెరవబడి నేత్రాలతో ఆయన చూచుదురు గాక. God bless you. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. ఇది సప్పట్ల అర్పణ అన్నమాట. హల్లెలూయా. నిన్న పిల్లేకరాన్ని పెద్దగా నవ్వి అర్పించండి అన్నాడు.
నవ్వు అర్పణ అంటది. లోపలకు వాక్యం వచ్చిన నవ్వు అన్నాడు ఆయన. అది నవ్వు అర్పణ అన్నాడు ఆయన. హల్లెలూయా. yes, నేను దీవించబడ్డా. నవ్వు అర్పణది. హల్లెలూయా. కృప మనకి సమృద్ధిగా దేవుడిచ్చాడు. వాక్యాన్ని ధ్యానించండి, రక్షింపబడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి, వ్రాయబడిన పత్రికలు అవ్వండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. మరుగైన ప్రతిదీ ఆయన అది బయట పెడతా ఉన్నాడు ఆయన. మనం అనుకుంటే ఎక్కడ ఉందో అనుకోండి, ఎక్కడ అంత మన దగ్గర ఉందని చెబుతున్నాడు ఆయన. కృప కలుగునుగాక. బలిష్ఠ దూతకి దిగొచ్చి ఆయన మన వైపు చూశాడు. 7వ దూత వచ్చి మన వైపు చూపించాడు. ఆయన కీలకం నువ్వే అన్నాడు ఆయన. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సమృద్ధి అయిన ఆహారం తిన్న బిడ్డలుగా వ్రాయబడిన పత్రికలై ఎత్తబాటుకి సిద్ధపడుతూ నీ సహోదరుడికి బలమునిచ్చే బిడ్డగా ఉండు. నీ పక్కన ఉన్న సహోదరుడికి బలమునిచ్చే బిడ్డగా ఉండు. అది నీ డ్యూటీ. జీవాన్ని ఇచ్చే బిడ్డగా ఉండు. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చిన గాక. ప్రార్థిద్దాం, తల ఉంచుదాం, ప్రార్థిద్దాం. ఈ రాత్రి వేళ అద్భుతమైన సమయాన్ని మనం కలిగి ఉన్నాం. అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాం మనం. అందరూ తల ఉంచుదాం. సంగమా దేవుని పిల్లలారా, నువ్వు అనుకున్నట్లు నేను అనుకున్నట్లుగా కాదు, ఆయన అనుకున్నట్టుగా మనం ఉండాలి. ఆయన చాలా ఉన్నతంగా నిన్ను చూశాడు. ఆయన చాలా ఉన్నతంగా నిన్ను చూశాడు. ఏదో కొద్దిగా కాదు నిన్ను ఆలోచన కలిగి ఉంది. తన ఆలోచన అంతా నీవే అన్నాడు ఆయన. తన ఆలోచన అంతా నీవే ప్రోక్తన్నాడు. ఆయన మొట్టమొదటి ఆలోచనే తన వధువు అన్నాడు ఆయన. మొట్టమొదటి ఆలోచనే తన వధువు అన్నాడు ఆయన. అట్లయితే ఆయన ఎందుకు నిన్ను తక్కువ చేస్తాడు? తనకున్నదంతా వధువులోనే చూపించాలనుకున్నాడు ఆయన. ఆ కారణం చేతను ఈ కాలంలోనూ వాక్యం అంతా ఆయన తెరిశాడు. అది నీ లోపల ఉంచాడు. ఎంత ధన్యుడివి. మందిర ఆవరణము చూడాలని మన పితరుల యొక్క హృదయం, మన పితరుల యొక్క శరీరం, మన పితరుల యొక్క ప్రాణము కేకల వేస్తే మందిరమై ఉన్న నీవు ఏం చేయాలి? నీవే మందిరం కదా. దేవుడు నివాసం చేసే మందిరం నీవే కదా సహోదరుడా. ఈ మందిరంలో దేవుడు లేకపోతే, ఈ మందిరంలో దేవుడికి అధికారం లేకపోతే, ఈ మందిరంలో దేవునికి అవకాశం లేకపోతే, ఈ మందిరంలో దేవుడికి సంతోషం లేకపోతే పరిస్థితి ఏంటి? ప్రయాణం పరిస్థితి ఏంటి? ప్రయాణ పరిస్థితి ఏంటి? ఆయన సిద్ధపరిచిన సియోను ఆనంద పరిస్థితి ఏంటి? సహోదరుడా, సహోదరి, ప్రేమతో విశ్వాసముతో కూడిన పని చేయి. ప్రేమతో ప్రయాసపడు. నిరీక్షణ కలిగి ఓర్చుకుంటా ఉండు. శత్రు ఏ దాడి చేసినా ఓర్చుకుంటా ఉండు. బహుమానము నీకున్నది, ఫలము నీకున్నది, చెప్పశక్యముగాని ఆనందము నీకున్నది. ప్రభు నిన్ను దీవించును గాక. ప్రయాణం కొనసాగిద్దాం. వృద్ధి పొందుచు ప్రయాణం కొనసాగిద్దాం. సియోనుకు చేరేంత వరకు ప్రయాణం కొనసాగిద్దాం. సహోదరుడు, సంపూర్ణమవుదాం. ఎత్తబాటికి సిద్ధపడదాం. లోపాలు ఏమన్నట్టు సరి చేసుకుందాం. లోపాలు ఏమన్నట్టు సరి చేసుకుందాం. సంకుచితమైన హృదయాలంటే సరి చేసుకుందాం. గ్రహింపు లేని హృదయాలంటే సరి చేసుకుందాం. ప్రభు వాక్యం పూర్తిగా తీసుకుందాం. సంపూర్ణ సమర్పణ కలిగి ఉందాం. సంపూర్ణ సమర్పణ కలిగి ఉందాం. ప్రభువుకు చేసినట్టే చేద్దాం. మన సహోదరులకు ప్రభువుకు చేసినట్టే చేద్దాం. మన పక్క సహోదరుని బలపరిచే జీవితాలు కలిగి ఉందాం. మనం బలం పొందుకుందాం.
విశ్వాసంలో ముందుకెళ్దాం. ప్రభువుకు మన జీవితాలను పూర్తిగా అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మనం సమర్పించుకుందాం. లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకుందాం, ఒప్పుకుందాం. పరిశుద్ధాత్మ నాయకత్వం కింద వెళ్దాం. వ్రాయబడిన పత్రికలుగా ఉందాం. ప్రభు చిత్తాన్ని జరిగిద్దాం సహోదరుడా. హల్లెలూయా. సమర్పణ చేసుకుందాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. దైవరక్షకుడా, కల్వారి గొర్రె పిల్ల, ప్రార్థించుచుండగా వినుము, పాపములన్నీ తుడిచివేయుము, మా పాపములన్నీ తుడిచివేయుము. ఏ దినము నుండి పూర్తిగా నీవానిగా చేయుం, ఏ దినము నుండి పూర్తిగా నీవానిగా చేయుం. దైవరక్షకుడా, కల్వారి గొర్రె పిల్ల, ప్రార్థించుచుండగా వినుము, పాపములన్నీ తుడిచివేయుము, మా పాపములన్నీ తుడిచివేయుము. జీవితపు చీకటి త్రోవా నే త్రొక్కుచుండగా, నా చుట్టూ దుఃఖములు చుట్టుకొని ఉండగా, జీవితపు చీకటి త్రోవా నే త్రొక్కుచుండగా, నా చుట్టూ దుఃఖములు చుట్టుకొని ఉండగా, నీవే నా మార్గదర్శివి కమ్ము, నా చీకటి వెలుగుగా చేయున్. నీవే నా మార్గదర్శివి కమ్ము, నా చీకటి వెలుగుగా చేయున్. దైవ రక్షకుడా, కల్వారి గొర్రె పిల్ల, ప్రార్థించు పాపములన్నీ తుడిచివేయుము, మా పాపములన్నీ తుడిచివేయుము, మా పాపములన్నీ తుడిచివేయుము. అవును, మన పాపములు తీసివేయటానికి రక్తం శాతపట్టుకొని ప్రధాన యాజకుడైన మన గొర్రె పిల్ల ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన మన ప్రధాన యాజకుడైన మన పాపములను తీసివేసే, విజ్ఞాపన చేసే, రక్తమును పెట్టే ప్రధాన యాజకుడైన ఆయన తీర్పును కోరలేదు, కానీ కృపను కోరి మన మధ్యలో ఉన్న దేవుడు ఆయన. తన పిల్లలకు కృపనిచ్చిన దేవుడు ఆయన. తన పిల్లలకు కృపను శాతపట్టుకొని ఉన్న దేవుడు ఆయన.
తన యొద్దకు వచ్చి వారిని లోపలికి తీసుకుని వెళ్ళటానికి ఎదురు చూచుచున్న దేవుడు ఆయన. ఒక పాపిని రక్షించడానికి ఎదురు చూచుచున్న దేవుడు ఆయన. నీకు నిత్య జీవం ఇవ్వడానికి, సంపూర్ణతలకు నడిపించడానికి ఎదురు చూచుచున్న దేవుడు ఆయన. మధ్యాహ్న వేళలో ఆయన తీసుకుని వెళ్ళి ఇంటికి, నీ మందిరంలోనికి ఆయన తీసుకెళ్ళు, నీ అతి పరిస్థలంలోనికి ఆయన తీసుకుని వెళ్ళు. అతి పరిస్థలంలో ఆయన ఉండని, ఆయనకి సందవలసిన ఘనత ఆయనకి సందని, ఆయనకి వెళ్ళవలసిన మహిమ ఆయనకి వెళ్ళని. నీ మాట ఎట్టబడితే అట్ట మాట్లాడొద్దు, నీ ఆలోచన ఎట్టబడితే అట్ట చెయ్యొద్దు, నీ తలంపులు ఎట్టబడితే అట్ట వెళ్ళనీయొద్దు. శత్రువుకు నువ్వు దొరకొద్దు సహోదరుడా, సహోదరి, మీరు దొరకొద్దు. ఇది ఎత్తబడే సమయము, గలిబిలి సందద్దు. లైన్కి రండి, లైన్కి రండి, మీ ఆలోచన పక్కకు నెట్టండి, లైన్కి రండి. ప్రధాన యాజకుని యొక్క స్వరం వినండి. వ్రాయబడిన పత్రికలయ్యి ఆయన మిమ్మల్ని నడిపించుచుండగా తలరాయి ప్రత్యక్షత ద్వారా నడిపించబడండి. ఎత్తబాటుకు సిద్ధపడండి, ప్రతి అవయము వాక్యం అవటానికి సిద్ధపడండి. సంపూర్ణమైన మార్పు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రయాణం కొనసాగునుగాక, సియోనుకును చేరుదువుగాక. ఓ మహిమ కలిగిన సన్నిధి మనతో ఉన్నది. ఆ బలిష్ఠకు దూతకాడికి వచ్చాడు ఆయన. ఆయన తన బిడ్డలను నింపుతూ ఉన్నాడు. ఆయన తన బిడ్డలను దర్శించాడు. ఆయన వారి హృదయాలను నింపుతున్నాడు. ఆయన ఎవరు ఈ స్థలం నుంచి బలహీనకి వెళ్ళొద్దు, వాక్యం చేత నింపబడి వెళ్ళండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే సమయం ఇదే, అనేక మందికి జీవాన్ని అందించే సమయం ఇదే, అనేక మందికి తలరాయ ప్రత్యక్షతను అందించే సమయం ఇదే, అనేక మందికి సత్యమని చెప్పే సమయం ఇదే. ఇది నీకు ఇచ్చిన అవకాశం. ఇది పాడు చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు సహోదరుడా, ఎవరో పాడు చేసుకోవద్దు. చక్కని సదవకాశాన్ని సద్వినియోగం చేయండి. ప్రార్థిద్దాం, సమర్పణతో ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, నీ పాదములకు లెక్కింపలేని స్తోత్రములు అయ్యా. విశ్వాస సంబంధమైన పనిని చేయమని కోరిన తండ్రి, ప్రేమ కలిగి ప్రయాసపడమని చెప్పిన తండ్రి, ప్రభువా నిరీక్షణ కలిగి ఓర్చుకోమన్న తండ్రి, ఈ భూమి మీద ఈ శ్రేష్టమైన పనికి ఆనందం ఎవరు? మీరే కదా, మీరే కదా అన్నావు తండ్రి. ఈ సృష్టిలో నేను జరిగించిన పనికి నా ఆనందం ఎవరు? మీరే కదా, మీరే కదా నా మహిమై ఉన్నారు, నా ఆనందమై ఉన్నారు, నా సంతోషమై ఉన్నారు. మీకోసమే కదా కలవరిశిలో నేను మరణించి తిరిగి లేచినది అని నీ ప్రేమను సాటిన దేవుడవు ప్రభువా. ఎవరి కొరకు మరణించే వారితో మాట్లాడావు ప్రభువా, ఎవరిని విమోచించే వారితో మాట్లాడావు ప్రభువా, ఎవరిని ప్రభువా తండ్రి మరణంలోని జీవంలోనికి దాటించే వారితో మాట్లాడావు ప్రభువా. ఆ బిడ్డల లెక్క నువ్వు కలిగి ఉన్నావు ప్రభువా, ఆ అవయవాల లెక్క కలిగి ఉన్నావు ప్రభువా. ఆ బిడ్డలను దర్శించావు ప్రభువా, వారిని హెచ్చరించావు ప్రభువా, వారి హృదయాలను తాకావు నాయనా తండ్రి. వారిని నువ్వు అనాథలుగా విడవలేదయ్యా, వారిని అనాథులుగా నువ్వు విడవలేదయ్యా. వారితో మాట్లాడావు నాయన, వారిని దర్శించావు నాయన, వారి లోపాలు సరి చేయటానికి వచ్చావు ప్రభువా. వారిని నాయన సంపూర్ణతలోకి, నాయన అసంపూర్ణమైన జీవితాల నుంచి సంపూర్ణతలోకి నాయన నడిపించడానికి దిగి వచ్చిన బలిష్ఠకు దూతగా దిగి వచ్చిన దేవుడు నాయన. నీ బిడ్డల సంపూర్ణతలకు వెళ్ళిదురుగాక. ప్రతి ఒక్కరిని దీవించు ప్రభువా. ప్రతి మాట మాలో నూరంతలు ఫలింపచే ప్రభువా. ప్రతి ఒక్కరిని నాయన నువ్వు దీవించు ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించు ప్రభా. ప్రతి మాట నూరంతలకి మాలో ఫలింపచే ప్రభువా. ఈ స్థలం నుంచి ఎవరు విట్టి వారికి వెళ్ళొద్దయ్యా. అయ్యా ఆ పుస్తకము తిని వెళ్ళుదురుగాకయ్యా. రాయబడిన పత్రికలు అవుదురుగాక ప్రభువ. అతి పరిస్థలంగా ఉందిరుగాక ప్రభువ. సృష్టిలో ఉన్న పక్షులు జంతువులు నోవాహం చూసి స్వరమిని ఎంతగా నాయన ఆకర్షింపబడ్డాయో ప్రభువ. ఈరోజున వధువును చూసి ప్రభువ అనేక మంది నాయన, అనేక మంది సృష్టి యావత్తు మిగులు ఆశతో నీ బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నా ప్రభువ. వారు ఎవరో కాదుగా నీ వధువై ఉన్నారని, వారు ఎవరో కాదుగా నీ ఎత్తబడి నీ బిడ్డలై ఉన్నారని ప్రభువ. వారు నాయన ఈ లోకానికి వేడుకగా ఉందురుగాక.
ఈకనైన పరిసర ప్రాంతాలకు వేడుకగా ఉందురుగాక. వారు సత్యమైన వాక్కులుగా ఉందురుగాక, రాయబడిన పత్రికలుగా ఉందురుగాక, ఉరుములుగా ఉందురుగాక, ముద్రలుగా ఉందురుగాక. ఓ దేవా, నీ ఆత్మతో వ్రాయబడిన పత్రికలై వారి ప్రాంతానికి ఆశీర్వాదకరముగా ఉందురుగాక. ప్రతి బిడ్డను ఆ రీతిగా దీవించినందుకు స్తుతులు ప్రభువా. తండ్రి, అబ్రహాముతో నువ్వు అన్నావు, ఈ భూమిని నీకు ఇచ్చానన్నావు. అబ్రహాం సంతానన్నావు, నా వాక్యాన్ని నీకు ఇచ్చానన్నావు, నా వాగ్దానాన్ని నీకు ఇచ్చేసానన్నావు ప్రభువా. అవన్నిటిని సొంతం చేస్తున్న దేవుడు ప్రభువా. సొంతమైన దాకా అబ్రహాంతో ఉంటాను, ఆ భూమిని ఆ దేశమును నీకు అప్పగించిన దాకా నీతో ఉంటానన్నావు. ప్రతి వాక్యము మాకు సొంతం చేసిన దాకా మాతో ఉంటానన్నావు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానన్నావు. వాగ్దానం మర్చిపోలేదయ్యా మీరు, వాగ్దానాన్ని మర్చిపోలేదయ్యా మీరు. వాగ్దానం చేసిన దేవుడిగా మాతో వచ్చావు. ఈ మధ్యాహ్న వేళలో మాతో ముచ్చటించావు. మరుగై ఉన్న మన్నాను భుజింప చేసావు నాయనా. ఓ దేవా, నీ బిడ్డలకు బలమైన ఆహారాన్ని పెట్టేవు తండ్రి. దీవించబడ్డారు నాయన. నేను కూడా దీవించబడ్డాను ప్రభువా. మా సంఘం దీవించబడింది ప్రభువా. నువ్వు మమ్మల్ని దీవించావు ప్రభువా, ఆశీర్వదించావు ప్రభువా, ప్రేమ ధ్వజాన్ని ఎత్తావు ప్రభువా. ఓ దేవా, మాకు తండ్రి చెప్పశక్యముగా ఆనందాన్ని మిగిలించావు తండ్రి. ఈ ఆనందంతో మా ప్రయాణం సాగునుగాక, ఈ అభిషేకంతో మా ప్రయాణం ముందుకు సాగునుగాక, ఈ ప్రత్యక్షతతో ఈ ప్రయాణం సాగునుగాక, ఈ దర్శనంతో మా ప్రయాణం ముందుకు సాగునుగాక. దీవించమని, ఆ రీతిగా దీవించినందుకు స్తుతులు ప్రభువా. మరొకసారి ఈ సంఘ బిడ్డలందరినీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి మాట నూరంతగా మళ్ళీ ఫలింపచేయమని, ఈ లైవ్లో ఉన్న దేవుని పిల్లలను కూడా దీవించయ్యా. వారందరూ కూడా వ్రాయబడిన పత్రికలై, ఆ ఉరుముల స్వరానికి పత్రికలై, ఆ ఉరుముల శబ్దాన్ని వినిపించే బిడ్డలుగా వారి మందిరములుగా ఉందురుగాక ప్రభువా. ఆ సంఘం ఆ రీతిగా ఉండునుగాక. సంపూర్ణతలోకి, ఆ ఎత్తబాటుకు మేము అందరం సిద్ధపడుతుముగాక. ఇంకా ముచ్చటించమని, ఇంకా నింపమని, ఇంకా తండ్రి నాయన మమ్మల్ని అతిపరి స్థలంలోకి లాగమని, ఇంకా నీ వాక్యం చూసే నేత్రాలు, వినే చెవులు మాకు దయచేయమని ప్రభువా. కృప ఇంకా మాకుంటే కృపలో మేము నిత్యము వాక్యముతో ఆనందించే భాగ్యం అందరికీ దయచేయమని, ప్రతి మాట నూరంతలుగా మాలో ఫలింపచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకే తెలియజేస్తూ తిరిగి వెళ్తున్న మార్గాల్లో తోడుకొనమని, సాయంకాల ప్రార్థన కూడా మమ్మల్ని సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే తెలియజేస్తూ ఉచితముగా మా కొరకు అన్నిటిని సిద్ధపరిచిన తండ్రి, వెల చెల్లించి, మీ వెల చెల్లించి మాకు అన్ని ఉచితంగా ఇచ్చిన దేవుడు. మేమైతే ఏం చెల్లించలేదు, మీరు వెల చెల్లించారు, మాకు ఉచితంగా ఇచ్చారు ప్రభు. కృతజ్ఞత కలిగి మా బ్రతుకు కాలమంతా నీ కొరకు బ్రతికే కృప మా అందరికీ దయచేయమని, రక్తపు లైన్లో మా ప్రయాణం కొనసాగించమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తుని మీ నామములోనే ఈ మనవులను ప్రార్థించి అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం, ఆ గొప్ప దేవుని సన్నిధి, ఆయన నాయకత్వం తన వధువులు సదా తోడయుండి సీయోనుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు ఆల్. ఒకరికి వందనాలు చెప్పుకోండి.